సబ్బు అక్కడెక్కడో ఉంటుందో చూడవయ్యా. ఎందుకు దానాలు కంగారు పెడతావు? ఏం వినయ్ భూషణ్ రావు గారు, నేను మెదడు తినకుండా ఉంటాలే, షుగర్ కంప్లైంట్గా. అమ్మా మాధురి, కాఫీ పట్టురమ్మా. అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. చూడు నాయన, విద్యా వినయానికి నిదర్శనం నాయన. నువ్వు ఆ హంభావాన్ని పెంచుకుంటున్నావు, అదే కొంపక తిప్పలవుతుంది అంటున్నాను. ఏమిట్రా మీదకి వస్తున్నావు? కొడతావా? పోనీ గొంతు నులిమే, తిండి పెట్టే బాధ్యత తప్పుతుంది. పంతులు ఉద్యోగంతో రిటైర్ అయ్యి ఉన్న 4 రాళ్ళు కట్టుకున్న దానికోసం ఖర్చు చేశాను. అది దక్కకపోగా అనాథరై నీ మీద ఆధారపడవలసి వచ్చిందిరా. అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. చూడు నాయనా, ఈరోజు ఉపన్యాసం పితృవాక్ పరిపాలకుడైన శ్రీరాముని గురించి కామోసు. నువ్వు చెబుతుంటే వినాల్సిందే నాయన. అదే అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. నీకు నాకు మధ్య అదే తేడా. ఇదిగో, నువ్వు ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇటు తండ్రిని గౌరవించలేవు, భార్యని అభిమానించలేవు. దేనికిరా దేవుడి గురించి ఉపన్యాసం? అదిగో మళ్ళీ చెప్తున్నా, అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. దేశంలో చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువయ్యారా. 100 ఉపన్యాసాల కన్నా ఒక మంచి పని గొప్పది నాయన. సంతోషించాంలే, వెళ్ళా. అహంకారం కాదయ్యా, అహంభావం. నా అంతట గొప్పవాడు లేడని విర్రవేకడం. ప్రేమ, సహనం, సహకారం తెలిసిన వాడయ్యా పండితుడు. కన్న తండ్రిని అని, కట్టుకున్న భార్యనని, దేనికయ్యి వీడి పాండిత్యం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదయ్యా మానవత్వం, ఇదయ్యా మహనీయత. కరీం, చాలా మంచి విషయాలు చెప్పావయ్యా, చాలా మంచి విషయాలు చెప్పావయ్యా. నా కొడుకే ఇంట్లో తల్లి తండ్రిని పట్టించుకోడు, భార్యని అసహించుకుంటాడు. బయట మాత్రం ఉపన్యాసాలు మాత్రం బాగా చెప్తాడు ఆయన. అందరిలో చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు, కానీ ఇంట్లో ఎవరిని పట్టించుకోడయ్యా. నువ్వు పక్క పోర్షన్లో ఉంటూ మా మంచి చెడులు కూడా నువ్వే చూస్తున్నందుకు చాలా సంతోషం అయ్యా. If you like the video, please comment, share and remember to subscribe.